కాబట్టి వాళ్ళు ఈ ప్రార్థన చేస్తే ఆయన అన్నాడు, మంచిది, నేను చంపను కాళీయుణ్ణి, విడిచిపెడుతున్నాను, అనుగ్రహిస్తున్నాను. వెంటనే వాళ్ళు నాగజాతికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర విలువైనటువంటి రత్నములు ఉంటాయి. రత్నములు, వజ్రములు, హారములు, మంచి బట్టలు అన్నీ తెచ్చి కృష్ణ భగవానుడికి సమర్పించారు. ఓ లక్షణం ఉంటుంది, ప్రీతి పొందుట అని ఒక మాట ఉంటుంది. అది అన్ని వేళలా అలా అనడం అవకాశం ఉంటుంది. పరమప్రీతి పొందడం జరిగిందనుకోండి, తప్పకుండా నేను ఇవాళ కట్టుకుంటానండి పంచల చాపు అంటారు. అది ఎప్పుడు అవతల వారిని బట్టి ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఇది ఎక్కడ ఆవిష్కృతమవుతుంది అంటే, పుట్టింటికి ఆడపిల్ల వస్తుంది, ఆమె మెట్టినిల్లు కోట్లకి పడగలెత్తి ఉండవచ్చు, పుట్టింటి వాళ్ళంత ఉన్నవాళ్ళు కాకపోవచ్చు. 150 రూపాయల చీర ఇచ్చారనుకోండి, పిట్లో పెట్టుకుని వెళ్ళదు చీర. ఆ చీర ఇవ్వడంలో ఆమె 5వ తనం అపేక్షింపబడింది. అమ్మా, నువ్వు ఎప్పటికీ మా ఇంటికి ఎందుకు రావాలంటే వెళ్ళిపోవడానికే రావాలి. ఆడపిల్లవి సంతోషంగా పసుపు కుంకాలుచ్చుకొని వెళ్ళిపోతూ ఉండాలి, ఇక్కడ ఉండిపోవడానికి రాకూడదు. మేము నీ గురించి ఆలోచించవలసిన అవసరంతో రాకూడదు, సంతోషంతో నీ వృద్ధిని చూడడానికి రావాలి. ఈ భావనతో లక్ష్మి నిన్ను కృప చేయుగాక, కాస్త పసుపు కుంకం పెట్టో చీరిస్తారు. వస్త్రమునందు దేవతలు ఉంటారు. అందుకే అంచు ఉన్న పంచె ఇస్తే తిరస్కరించారు. అందుకే కారణం, పెళ్ళిళ్ళు అయితే బట్టలు పెడతారు. బట్టలు పెట్టడం అంటే నిజానికి యథార్థంగా చెప్పాలి అంటే సంస్కారవంతమైన బట్టలు పెట్టుట అన్న మాటకు అర్థం ఏంటంటే ప్యాంటు చొక్కా కాదు. దానికి అంచు ఎక్కడుంది? అంచు లేని బట్ట ఇవ్వకూడదు. అంచు ఉన్న బట్ట ఆయుక్కారకం, అంచు లేని బట్ట అమంగళకరం. అందుకే అంచు లేని బట్ట పెట్టరు. అల్లుడికి పంచె కట్టుకోవడం చేత కాకపోయినా ఓ ప్యాంటు చొక్కా కోటు, ఇంతకుముందు ఎప్పుడు జీవితంలో కొనుక్కోవడానికి అదృష్టం లేని వాళ్ళ మాకు ఓ కోటు ఎట్టండి అని అడుక్కుంటే ఓ కోటు, దాని మీద పంచెల చాపు కూడా పెట్టిస్తారు. ఇస్తే అప్పుడు ఆ పంచెల చాపుకి కట్టుకోవడం రాకపోతే బ్రహ్మస్థానం కడుతుంది. ఎందుకంటే అంచున్న బట్ట ఆయుక్కారకం, అంచు లేని బట్ట ఆయుక్కారకం కాదు. ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి, తొందరగా వెళ్ళిపోతున్నారు అంటే పంచె కనీసం అప్పుడప్పుడు అయినా కట్టుకోకపోతే ఎలా? కట్టుకోవద్దు. జీవితంలో ఇంట్లో ప్యాంట్లు చొక్కాలు ఉంటే నేనేం అభ్యంతర పెట్టను, దాన్ని ఇప్పుడు నేనేం దానికోసం గుడ్డలు బద్దలు కొట్టేసుకొని అల్లరి పెట్టేసుకున్నాను. కానీ కనీసం ఇంటికి వచ్చినప్పుడు బీరువాలో 4 పంచెలు కూడా లేవనుకోండి, ఏదో దోషం ఉస్మా ఉండాలి, అంతవరకే నా ప్రతిపాదన. కాబట్టి పుట్టింట్లో ఇచ్చిన చీర కట్టుకుని వెళ్ళిపోతుంది ఆడపిల్ల. పూర్వం నా చిన్నతనంలో ఇంటికి వస్తే చీర పెడితే చీర కట్టుకుని వెళ్ళమ్మా అనేవారు. గబగబా చీర కట్టేసుకుని కట్టుకొచ్చిన చీర 10,000 రూపాయలదైనా విప్పేసి ఈ చీర కట్టుకుని వెళ్ళిపోయేవారు. అది మర్యాద, అది సంస్కారం. అందుకే మహాత్ములు ఇచ్చిన బట్టలు, ఆ ప్రేమతో ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన బట్టలు ప్రత్యేకం కట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు ఈ వస్తువులన్నీ కృష్ణుడికి ఇస్తే కృష్ణుడు కట్టుకున్నాడని రాశారు భాగవతం. అలా ఎక్కడా లేదు ఇక భాగవతం. ఆయన కట్టుకున్న బట్ట వదిలేసి కాళీయుడు నాగకన్యలు పెట్టిన బట్టలు కట్టుకున్న హారాలు వేసుకున్నాడు. అంటే ఒక ప్రార్థన ఈశ్వరుణ్ణి ఎంత కదిపేస్తుందో చూడాలి అంటే కాళీయమర్దనం. అది ఎవరు చదివినా ఈశ్వరానుగ్రహానికి అంతే హేతు. ఆయన బట్టలు కట్టుకుని ఒక మాట అన్నాడు, గోవరముతోడ మనుజులు త్రాగెదరి మడుగు నీరు తగదిందుండన్, మీరును మీ భార్యలు మీ అనుజులు చనుడు అంబుదిగిన్. మీరిక్కడ ఉండడానికి వీల్లేదు. ఎందుచేత అంటే ఇక్కడ గోవరముతోడ మనుజులు త్రాగెదరి మడుగు నీరు తగదిందుండన్, ఆవులు దూడలతోటి గోపాల బాలురు నీళ్లు తాగుతారు. కాబట్టి ఇప్పటికే విషతుల్యములయ్యాయి, వీటిని నేను శుద్ధ జలములుగా చేస్తున్నాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్ళిపోండి. పూర్వం అక్కడ ఉండేవారు రమణక ద్వీపంలో. ఆ రమణక ద్వీపానికి మళ్ళీ వెళ్ళిపో. రమణక ద్వీపానికి వెడితే గరుత్మంతుడు నన్ను చంపేస్తాడంటావేమో. గరుత్మంతుడు ఈసారి నీ జోలికి రాడు. ఎందుకు రాడో తెలుసా? నీ పడగల మీద నా పాదముల ముద్రలు ఉంటాయి. నువ్వు పడగ విప్పినప్పుడు నా పాదముద్ర కనపడుతుంది. నా పాదముద్ర కనపడితే గరుడు వెళ్ళిపోతాడు అని అనుగ్రహించాడు. పరీక్షణ్ మహారాజు భాగవతం వింటే అలా ఇలా వినడం. ఎంత చిన్న విషయం విడిచిపెట్టినా సరే ఆయన ఊరుకోడు. గరుత్మంతుడు ఈయన జోలికి వస్తాడు, రమణక ద్వీపానికి వెళ్ళు, ఇప్పుడు రాడు అని ఎందుకన్నాడు? అంతకుముందే ఏమైనా గొడవ ఉందా వీళ్ళిద్దరికీ అని అడిగాడు. అలా అడిగేవాడు ఉంటే కదూ చెప్పడం, లేని దానికి ఎందుకు? కాబట్టి వెంటనే శుకబ్రహ్మ అన్నారు, ఒకానొకప్పుడు సముద్రంలో రమణక ద్వీపంలో ఉండేవాడు కాళీయుడు. అక్కడే అనేకమైనటువంటి నాగజాతులు ఉండేవి, పాములు. పాముల పట్ల భయం కలిగినటువంటి మనుష్యులు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఒక్కొక్క ఇంటి నుంచి ప్రతిరోజు మధుర పదార్థాలు పాలు తీసుకొచ్చి చెట్ల మొదట్లో ఉంచేవారు. పాములు మనుష్యుల ఇళ్లల్లోకి మనుష్యుల జోలికి వెళ్లకుండా అవి తిని బ్రతుకుతూ ఉండేవి.
గరుత్మంతుడు ఒక నియమం పెట్టాడు, పావులన్నిటినీ చంపి తినను, నేను వచ్చినప్పుడు మీకు వచ్చినటువంటి ఆహారంలో నాకు వాటా ఇవ్వాలి. అలా వాటా ఇచ్చిన పావులు జోలికి వెళ్ళేవాడు కాదు, అది తిని వెళ్ళిపోతుండేవాడు. కాళీయుడు అహంకరించాడు, నా అంత వాణ్ణి నేనెందుకు ఇస్తాను వాటా, నేను ఇవ్వనన్నాడు. గరుత్మంతుడు వచ్చాడు, కాళీయుడు ఇవ్వకపోగా వచ్చిన గరుత్మంతుడి మీద పడగలెత్తి 101 పడగలతో కాట్లు వేశాడు. గరుత్మంతుడికి ఆగ్రహం వచ్చి తన ఎడమ రెక్కతో ఒక్క దెబ్బ కొట్టాడు. 101 తలలు బద్దలైపోయి నెత్తురు కక్కి గరుత్మంతుడు చంపేస్తాడన్న భయంతో రమణక ద్వీపాన్ని విడిచిపెట్టి తిన్నగా ఇక్కడికి వచ్చి ఈ కాళింది మడుగులో పడుకున్నాడు. ఇక్కడికి గరుత్మంతుడు రాడు. ఎందుకు రాడు? సౌభరి అనబడేటటువంటి మహర్షి ఈ మడుగులో నించుని తపస్సు చేశాడు. చేసినప్పుడు ఆయనకి అందులో ఉండేటటువంటి ప్రాణులన్నిటి పట్ల మమకారం ఏర్పడింది. అందులో ఉన్న చేపలకి రాజు ఉండేవాడు. ఒకప్పుడు గరుత్మంతుడు ఆ సరస్సు దగ్గరికి వచ్చి చేపల రాజుని తినేశాడు. చేపలన్నీ ఏడిచాయి, మా రాజుని తినేశాడు గరుత్మంతుడని. ఆహారానికి అతడు తిన్నా అవి ఏడిచాయి. ఏడిస్తే సౌభరి, అయ్యయ్యో నేను ఇక్కడ ఉన్నాను, పాపం వీళ్ళు ఏడుస్తున్నారని బాధపడి గరుత్మంతుడికి శాపం ఇచ్చాడు, నువ్వు ఎప్పుడైనా ఈ మడుగులోకి వచ్చి చేపలు తింటే నువ్వు మరణిస్తావు. అందుకని గరుత్మంతుడు ఇక్కడికి రాడు. ఇది కాళీయుడికి ఒక్కడికే తెలుసు. అందుకే కాళీయుడు ఇక్కడికి వచ్చి పడుకున్నాడు. కానీ ఇక్కడ గోపాల బాలురు ఆవులు దూడ వస్తాయి, అందుకని వెనక్కి వెళ్ళిపో.